అక్షర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు పెద్ద చెరువు వద్ద ముద్రాజ్ కులస్తుల నిరసన. భారీ మొత్తంలో పట్టుబడ్డ గంజాయి. బడిఈడు పిల్లలతో బండ చాకిరి. అహోబిలంలో ఘనంగా స్వాతి వేడుకలు. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గత 3 రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు. ఇక వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో గత 3 రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఉదయం నిత్య హోమము, సాయంత్రం డోలోత్సవం, వేద పండితుల వేద పఠన, చిన్నారి నృత్య ప్రదర్శన కార్యక్రమాలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ వేద పండితులు నంబి వేణుగోపాల్, ఆచార్య కౌశిక మరియు సామాజిక కార్యకర్త తటావు రామచంద్ర మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాటలోని సంగీత బృందానికి కూడా స్వామి యొక్క శేష వస్త్రాలని శ్రీశైలానికి సమర్పణకి పాటులే ఉన్నారు కనుకే ఈ ప్రాంగణంలో వచ్చి స్వామి దర్శించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. వారి గొప్పనైనటువంటి గాత్రంలో స్వామికి ఆ సామవేద శ్రవణాన్ని జరుగుతా మనంతా కూడా శ్రవణం చేద్దాం. హర え
మీరు తీసుకొని ఆ వేదం నుంచే వేదమే అధర్వ వేదాన్ని సప్రమాణంగా తీసుకొని ఇవాళ ఎన్నో వైద్యశాల జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని క్షీరగిరి క్షేత్రంలో భక్తులు కోరిన కోరికలు తీర్చేటువంటి కొలువైనటువంటి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా శ్రీ క్రోధినామ సంవత్సరం స్వామి వారికి విశేష అభిషేకంలో సహస్ర అర్చనామ అష్టోత్తర శతనామ పూర్వక పూజ తులసి అర్చన నిర్వహించిన ఆలయ అధికారులు పూజారులు మొక్కులు చెల్లించుకున్న భక్తులు अभ्यागं शूद्रो जायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो जायत गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो हस्तद्विपदे शं चतुष्पदे ॐ शान्तिः 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 श्री लक्ष्मी नृसिंहस्वामिने नमः हरिद्रावस्तु हरों हर 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 कालहर कष्टहर दुःखहर दारिद्र्यहर सर्वपापहर उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युः नमाम्यहं लक्ष्मी नृसिंहस्वामिने नमः गन्धाभिषेकोऽस्तु तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలో సప్లిమెంటరీ బాక్సులు రావడంతో అక్కడ ఉన్న ఉపాధ్యాయులు మరియు హెడ్ మాస్టర్ విద్యార్థులను పిలిచి వారితో సప్లిమెంటరీ బాక్సులు మోయించారు. విద్యార్థులను కూలీ పని వారిలాగా భావించి పనులు చేపిస్తున్నారని హెడ్ మాస్టర్ రాజయ్య మరియు రెవెన్యూ హెడ్ మాస్టర్ ని అడిగితే వీరు కాక ఈ పని ఎవరు చేస్తారని హేళన చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు పెద్దగా చేయవద్దు, విలేకరులు ఏం చేసుకుంటారో చేసుకుంటారని వెళ్ళిపోయారు. అనంతరం విషయంపై జిల్లా డీఈఓ సుధాకర్ రెడ్డిని ప్రశ్నించగా ఈయన కూడా ఇదేం పెద్ద విషయం కాదని బాల కార్మిక వ్యవస్థను సమర్థించుకున్నారు. బడి పిల్లల వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఇందులో తప్పేముందని అన్నారు. అలాగే డీఓ ఈ విషయాన్ని చూసి చూడనట్లు వదిలేయమని అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏం బాక్సులు ఇవి? సార్ ఏం బాక్సులు ఇవి? సార్ ఏం బాక్సులు ఇవి? ఏం బాక్సులు ఇవి? మన దగ్గర ఎంత క్లాస్ ఇది చెప్తారు ఇక ఇంకోటి మీరు హెడ్ మాస్టర్ అండి? మీరు హెడ్ మాస్టర్? ఏం పేరు పేరు? నేను కదా చీఫ్ నేను ఎంఈఓలే సార్ ఇన్సిడెంట్ సార్ కే సుందరయ్య అరుణ మేడం గర్ల్స్ హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ చీఫ్ రేవనూరు హెడ్ మాస్టరు ఎం సుందరయ్య సారు. తర్వాత వచ్చేసి దాని డిపార్ట్మెంట్ మల్లికార్జున గవర్నమెంట్ హై స్కూల్. తమ గ్రామానికి మంచినీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేసిన ఘటన కర్నూలులోని పందిపాడు గ్రామంలో చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ గ్రామానికి 2 నెలలుగా మంచినీటి సమస్య ఏర్పడిందని గ్రామస్తులు తెలిపారు. 3 రోజులుగా చుక్క నీరు రాకపోవడంతో ఆగ్రహించిన పందిపాడు వాసులు రోడ్డుపై ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పైప్ లైన్ పగిలిపోయినా రిపేర్ చేయలేని దుస్థితి ఈ ప్రభుత్వంలో నెలకొందని అన్నారు. ఒక మహిళ మాట్లాడుతూ తాము ఓట్లు వేయలేదని, నీళ్లు వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు సిగ్గుచేని పని? మందిరంలో నీళ్ళున్నాయి, మా వీధులకు ఎందుకు నీళ్ళు రావడం లేదు? నీళ్ళు నీళ్ళు నీటి సమస్యను వెంటనే నీటి సమస్యను వెంటనే
బాబు రాండమ్మా, మీరు అటు రండి. పక్కన రండి. చెప్పనా పందిపాడు గ్రామంలో నీటి సమస్యను వెంటనే పందిపాడు గ్రామంలో నీటి సమస్యను వెంటనే 3 నెలల నుండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయాలు వద్దు, నీళ్ళే ముద్దు. రాజకీయాలు వద్దు, నీళ్ళు నీళ్ళు. చెప్పండమ్మా మీ సమస్యలు. సరిపోయినా చాలేమ్మా. 2 నెలల పొద్దు అయిపోయింది. నీళ్ళకి చాలా ఇబ్బంది అయింది. మేము ఎత్తుకొచ్చుకోలేక క్యాష్ వస్తుంది. 2 రోజులు వస్తే 2 రోజులు మెయిన్ దానికైతే ఇస్తారు. మా ఇళ్ళ కాడ కులాలకైతే వదలరు. ఎత్తుకొచ్చుకొని కింద పడి మొగాలు తిరుగుతున్నాయి. మాకు ఎన్ని రోజులు అనేది సమస్య. ఇప్పుడంటే అందరికి నీళ్ళు వచ్చినాయి కదా, నీళ్ళు వదిలేక 1000 రూపాయలు పెట్టి మోటార్ పని చేసేటట్టు చేయలేరా? 3 రోజులు అయిపోయింది. నీళ్ళు రాకుంటే ఎట్లుంటాం? పిల్లలు తల్లడం ట్యాంకులు చేస్తారు. మా ఇళ్ళ కాడ ట్యాంకులు కూడా నిలబెట్టరు. 2 నెలల పొద్దు అయిపోయి అడిగితే ట్యాంకు నిలబెట్టండి, మేము పట్టుకుంటామంటే ట్యాంకు నిలబెట్టుకుంటే చక్కగా కొట్టుకోపోతారు. కారణమా? ఓట్లు వేయలేదని అంట. చూసారా వాళ్ళు ఓట్లు వేయండి. మేము నీళ్లు లేకుంటే ఎట్లా? మాకు ఖచ్చితంగా నీళ్లు వదలాలి. పొద్దున కల్లా చేపేయాలి. ఏం చేయాలి? ఈ ప్రభుత్వం నీళ్ళకి ఇంత ఇబ్బంది పెడుతుంది. మాకు ఎన్ని రోజులని మేము ఇట్లే ఉండాలి? మేము నీళ్ళు అసలు సారు మాకు 2 నెలల పొద్దు అయింది. నీళ్ళు అసలు లేవు. మేము ముసలి ఆట పోయి తెచ్చుకున్నా. బోరింగ్లు కూడా నీళ్ళు లేవు. బోరింగ్లు లేవు. ఏడ పోయి తెచ్చుకున్నాం. మేము మోటార్లు లేవు. నీళ్ళు ఇస్తున్నాము లేవు సార్. మాకి మేము ఆడ పోయి తెచ్చుకున్నాము. ముసలి మాకు ట్యాంకర్ కూడా అసలు నీళ్ళు కూడా పడనియాలి. మాకి ఏడుకి తెలియదు. మాకు తెలియదు సార్. మాకైతే తెలియదు. రిపేర్ అంటే 1 రోజు 2 రోజులు, ఇప్పటికి 3-4 రోజులు మరి చుక్క నీళ్లు లేక చిన్న వీధులు, ఒక్క బోర్ లేదు మాకు, ఒక కొలాయి లేదు. ఉన్న కొలాయిలకు నీళ్లు రావట్లేదు. అన్నిట్లో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా బోర్లు చెడిపోయినాయి అంటారు. రాజకీయ విధంగా మాత్రం మాది ఖచ్చితంతో ఉండడానికి వీలు లేదు. నీటి వాతావరణం కొరత లేకుండా నడిపించడం ధన్యమని మేము కోరుకుంటున్నాం. 3 రోజుల నుంచి మనకు వాటర్ వస్తలేవు. ఒక వీధిలో కూడా చేతి పంపు కూడా లేదు. మేము ఎన్ని కష్టాలు అనుభవించాలి? మా ఇరుకు సందులు, ఒక ఆటో దూరదు మా సందులలో. అలాంటి ఇండ్లకు ఒక బోర్ ఉన్న ఇండ్లు కూడా లేదు. ప్రతి ఒక్కరికి నీటి సమస్య ఉంది. మేము ఒక బిందె తెచ్చుకుంటే ఇప్పుడు కూడా ఈ ట్యాంకులు బంద్ చేస్తలేవు, ఆ ట్యాంకులు బంద్ చేస్తలేవు. ఆడ బిందెలు 4 బిందెలు ఒక బండ మీద ఎత్తుకోబోతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము. ఎందుకంటే ఒక్క బోర్ రిపేర్ అయితే ఒక్క నీళ్ళ ట్యాంకులు మేము గతంలో చేసిన నీళ్ళ ట్యాంకులు కూడా వాడడంలే, నీళ్ళ బోర్లు కూడా వాడడంలే. ఒక పైపు వాగితే ఎంత ఖర్చు వస్తుంది? తక్షణం అధికారులు ఒక 1000 రూపాయలు 2000 పెడితే ఆ పైపు లైను పగిలిన దాన్ని రిపేర్ అవుతుంది. దాన్ని చేసి నీళ్లు సప్లై చేయలేని పరిస్థితి ఉంది. మంచిర్యాల జిల్లా చెరువు వద్ద ముదిరాజ్ కులస్తుల నిరసన. పెద్ద చెరువులో చేపలు పట్టడంతో గత 16 సంవత్సరాల నుంచి తమకు బెస్త కులస్తులు అన్యాయం చేస్తున్నారని ముదిరాజ్ కులస్తులు నిరసన వ్యక్తం చేశారు. సొసైటీలో బెస్త కులస్తులు కొందరు దళాలుగా మారి గ్రామంలో లేని వారి పేర్లను నమోదు చేసి మోసం చేస్తున్నారని, ముదిరాజులమైన మాకు వృత్తి చేపలు పట్టడం, పండ్లు అమ్ముకోవడమేనని వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారు కల్పించిన విధంగా ముదిరాజులకు బెస్త వారికి హక్కు ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. సంబంధిత అధికారులు విచారించి తగు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. చిన్న మనస్పర్ధలు ఏర్పడి మరి ఇవాళ చెరువు మొత్తం బెస్తా వాళ్లకు సొసైటీ మరి అది బోగస్గా ఏర్పాటు చేసుకొని ఇవాళ చెన్నూరు పెద్ద చెరువుని ఏదైతే ఉన్నట్టు మిక్స్డ్ సొసైటీని మరి వారికి అబంధాస్తాలు పెట్టుకొని ఇవాళ 2-3 వ్యక్తుల చేతిలో ఈ పెద్ద చెరువు మొత్తం వాళ్ళ చేతిలో తీసుకొని దళారులని, ఇతర రాష్ట్రాల నుంచి కాంట్రాక్టర్ని, అదేవిధంగా చేపలు పట్టే వాళ్ళని నెల్లూరు నుంచి ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం చూసినట్టయితే ఇంతకుముందు మేము ఇక్కడికి వచ్చినప్పుడు చూసినాం చెర్ల బోట్లు వేసిళ్ళు, వలలు వేసిళ్ళు. వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నట్టు వాళ్ళ ఈ సంవత్సరం ఇప్పుడు రాజమండ్రి తెచ్చిళ్ళు, పోయిన సంవత్సరం నెల్లూరు తెచ్చిళ్ళు, అంతకుముందు ఒంగోలు నుంచి తెచ్చిళ్ళు. అంటే ఎక్కడి నుంచో ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఒక వారం 10 రోజులల్లో పెద్ద డీసీఎం వ్యాన్లల్లో టన్నులు చేపలు ఇక్కడ తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలకు, వేరే దేశాలకు అమ్ముకొని ఈ సొమ్ముని మరి ఈ లాభాలు అందరికి ఇవ్వకుండా కేవలం 2-3 వ్యక్తులు వాళ్ళ కన్సర్న్ లోపల ఈ చెరువుని మరి వాళ్ళు చేసుకొని వాళ్ళకున్న మరి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఏదైతే మా ముదిరాజుల కులం తరపున మా ఆరోపణ ఏంటంటే, మా డిమాండ్ ఏంటంటే, ప్రధాన డిమాండ్ మరి మాకు సొసైటీలో సభ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ బెస్త వాళ్ళు అయిన వాళ్ళు మైనారిటీలో ఉన్నారు. దాదాపు మాకు తెలిసి ఒక 20-30 కుటుంబాలు కూడా తక్కువనే ఉన్నాయి వాళ్ళే. అయినప్పటికి కూడా
ఆ అధికారుల దగ్గర మన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని లంచాలు ఇచ్చుకుంటూ సొసైటీలో దాదాపుగా మేము అడిగితే అంతకుముందు అడిగితే ఒక సంవత్సరం కింద అడిగితే 156 మంది సభ్యులు ఉన్నట్టుగా మాకు లిఖితపూర్వకంగా కూడా అధికారి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారి కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 6 నెలల కిందట మేము పోయిన సంవత్సరం పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమం చేసి మంచిల ఫిషరీస్ ఆఫీసు దాదాపు ఒక 3-4 గంటలు స్తంభించి ధర్నా చేస్తే మరి వారు చివరిగా 72 మంది సభ్యులు ఉన్నట్టు ఇచ్చిళ్ళు. దాంట్లో 4 మా ముద్రాజ్ బంధువులు చూపించిళ్ళు. మిగతా 68 మందిని బెస్తా వాళ్ళు ఉన్నట్టుగా ఇచ్చిళ్ళు. మేము 68 లాస్ట్కి ఇచ్చిన దాంట్లో కూడా గతంలో ఇచ్చిన 156, గతంలో ఇచ్చిన 119 మంది సభ్యుల్ని, ఇప్పుడు ఇచ్చిన 72 మంది సభ్యులు కూడా దాదాపుగా వాళ్ళు 30 మంది సభ్యులు కూడా లేరు. ఆ ఇచ్చిన 72లో కూడా 40 పైన చిలుకు మంది దాదాపు కొందరు చనిపోయారు, కొందరేమో ముంబై ఉంటారు, కొందరేమో ఉద్యోగస్తులు ఉన్నారు, కొందరు ముసలోళ్ళు కూడా అయి ఉన్నారు. అంటే వీళ్ళకు రూల్ ప్రకారంగా ఇక్కడ చెరువులు అయ్యాలంటే మరి ఉద్యోగస్తులకు ఇవ్వద్దని ఉన్నది. ఇక్కడ నివాసం ఉండి రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉండి ఓటర్ కార్డు ఉండి ఓటర్ అయి ఉండి ఉన్న వాళ్ళకే మరి చెరువులో సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి అని రూల్స్ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి నిబంధనలు. అవన్నీ నిబంధనల రూల్స్ని తుంగలు దొక్కుంటూ వాళ్ళు కేవలం ఈ దళారులకు అధికారులు కొమ్ము కాల్చుకుంటూ వాళ్ళు ఇచ్చే లంచాలకు ఆశపడి వాళ్ళ చెరువు మరి దారదత్తంగా వాళ్ళకి ఇచ్చి మా ముదిరాజుల పొట్టగొట్టాలని చెప్పేసి అని చూస్తారు. మా ముదిరాజు కులస్తుల అందరి డిమాండ్ ఏంటంటే మేము చెరువుకు దగ్గరలో చెరువును కాపాడేది చూసేది తెల్లారేసి మా కళ్ళ మూడినటువంటి చెరువుని మరి వాళ్ళ ఎక్కడి నుంచో రాజమండ్రి నుంచి నెల్లూరు నుంచి ఒంగోలు నుంచి దళాల్లో చెట్లు పెట్టి మరి వాళ్ళ చెరువులో పుట్టినటువంటి వాళ్ళకు చెరువులు ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ చెరువులు ఉన్న చేపలను తినలేక, అంటే చేప అంటే చాలా అంటే దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి, మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం ఏదన్నా అంటే ఇప్పుడు భూమి మీద అది చేప. అటువంటి చేపను కూడా ఇవాళ మనకు తినకుండా మాకు రాకుండా మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దళారులు కొందరు కలుసుకొని వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని మరి మాకు అన్యాయం చేస్తారు. కాబట్టి మేము సంబంధిత శాఖ ఏడి గారిని కావచ్చు కానీ ఇక్కడ సిఐ గారు కానీ ఇంతకుముందు సిఐ గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి వార్తలు కూడా చెప్పినాం ఏదైతే సార్ ఇక్కడ గైడ్లైన్స్ ఏదైతుందో గైడ్లైన్స్ కాకుండా మరి గైడ్లైన్స్కు ఓవోగా పోయి చనిపోయిన వాళ్ళ పేర్లు, ముంబైలో ఉద్యోగం చేసేవాళ్ళు, సింగరేణి గవర్నమెంట్ టీచర్లను వాళ్ళ పేర్లు పెట్టి మరి వాళ్ళు ఇట్లా సొసైటీ అని చెప్పేసి అని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. ఆ సొసైటీ మేము బోగస్ అని చెప్పేసి మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి అని సంబంధించిన ఇప్పుడు ఎస్ఐ గారు వస్తే కూడా అతను చూపించడం జరిగింది. అవన్నీ కాపీలు కూడా ఎస్ఐ గారికి సిఐ గారికి ఇస్తాం. దాని ద్వారా వాళ్ళు మరి ఏడీ గారితో మాట్లాడాలి అనుకుంటున్నాం, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారితో. ఒక 2 రోజులు టైం ఇవ్వండి, 2 రోజుల తర్వాత నేను దానికి సమస్య పరిష్కారం చూపుతా అని చెప్పేసి అన్నారు. ఆ సమస్య పరిష్కారం మరి సామరస్యంగా స్నేహపూర్వకంగా గతంలో మరి ఏదైతే బెస్తవాళ్ళం తెలుగోళ్ళం అన్నదమ్ముల లెక్క అక్కయ్యల లెక్క ఏదైతే సరిసగం వాటాగా మరి అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది, దానికైనా మేము సిద్ధం లేదు అని అనుకుంటే మాకు ప్రభుత్వం ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలకు మాకు ప్రభుత్వం నుంచి నిబంధనలు పెట్టినట్టయితే మాకు అర్హత ఉంటే మా ముద్రాలకు, మా యువకులకు, మా కులస్తులందరికీ చెరువులో సభ్యత్వాలు ఇచ్చి మా చెరువుకు ఏదైతే పెద్ద చెరువు ఉన్నదో పెద్ద చెరువుకు సంబంధించినటువంటి మరి దాంట్లో సభ్యత్వాలు ఇచ్చి మా ప్రధాన వృత్తి చెరువుల మీద వాళ్ళ చనిపోయిన వాళ్ళ పేర్లు, ఉద్యోగస్తుల పేర్లు అవన్నీ ఇచ్చుకుంటూ సొసైటీ అని చెప్పేసి అని చేస్తారు. అసలు యాక్చువల్గా మేము మా ప్రధాన డిమాండ్ కూడా మేము ఇప్పటికి కూడా మేము ప్రతిముఖంగా నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాలలో వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. ఎగువ అహోబిలంలోని శ్రీ జ్వాల నరసింహస్వామి వారి రథోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రీ స్వామివారి అమ్మవార్లను విశేష స్వర్ణ వర్ణలతో అలంకరించి దారు రథంపై ఉంచి మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు. శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల వారి యొక్క ఆజ్ఞానుసారానికి ఈ ఒక బ్రహ్మోత్సవం నవాన్నిక వార్షిక బ్రహ్మోత్సవం రేపుతో ముగిస్తుంది. నరసింహ జయంతి ఈరోజు స్వాతి కనుక ప్రతి ఒక్క మానవుడు భూమి ప్రదక్షిణాన్ మత్య యత్ఫలం లభతే చిరాత్ తత్ఫలం లభతే సద్య నారసింహ ప్రదక్షిణాత్ అని పురాణం చెప్తుంది. కనుక ఈ పర్వదినమైన స్వాతి నక్షత్ర దినంలో నవనారసింహ క్షేత్రానికి వచ్చి భగవంతుని వేడుకుంటే వారి అందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదధ్వంతో దద్యాత్ అత్యంత వైభవాత్ అని చెప్పినట్టు
శ్రీమదే శ్రీవంటహోమ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. ఓం యావై సింహో దేవో భగవాన్ ఓం నమో 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 యావై సింహో దేవో భగవాన్ तन्नो लक्ष्मी प्रचोदयात् ओम महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् सर्वसिद्धै च धीमहि तन्नो धरा प्रचोदयात् ओम धनुर्धरायै विद्महे सर्वसिद्धै च धीमहि तन्नो धरा प्रचोदयात् ओम महादेव्यै च తమ గ్రామానికి మంచినీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేసిన ఘటన కర్నూలులోని పందిపాడు గ్రామంలో చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ గ్రామానికి 2 నెలలుగా మంచినీటి సమస్య ఏర్పడిందని గ్రామస్తులు తెలిపారు. 3 రోజులుగా చుక్క నీరు రాకపోవడంతో ఆగ్రహించిన పందిపాడు వాసులు రోడ్డుపై ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పైప్ లైన్ పగిలిపోయినా రిపేర్ చేయలేని దుస్థితి ఈ ప్రభుత్వంలో నెలకొందని అన్నారు. ఒక మహిళ మాట్లాడుతూ తాము ఓట్లు వేయలేదని, నీళ్లు వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు సిగ్గుచేని పని? మందిరంలో నీళ్ళున్నాయి, మా వీధులకు ఎందుకు నీళ్ళు రావడం లేదు? నీళ్ళు నీటి సమస్యను వెంటనే పందిపాడు గ్రామంలో నీటి సమస్యను వెంటనే 3 నెలల నుండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయాలు వద్దు, నీళ్ళే ముద్దు. రాజకీయాలు వద్దు, నీళ్ళు చెప్పండి మీ సమస్యలు సరిపోయినా చాలేమ్మా. 2 నెలల పొద్దు అయిపోయింది, నీళ్ళకి చాలా ఇబ్బంది అయింది. మేము ఎత్తుకొచ్చుకోలేక క్యాష్ వస్తుంది. 2 రోజులు వస్తే 2 రోజులు మెయిన్ దానికైతే ఇస్తారు. మా ఇళ్ళ కాడ కొలాలకైతే వదలరు. ఎత్తుకొచ్చుకొని కింద పడి మొఖాలు తిరుగుతున్నాయి. మాకు ఎన్ని రోజులు అనేది సమస్య. ఇప్పుడంటే అందరికి నీళ్ళు వచ్చినాయి కదా, నీళ్ళు వదిలేక 1000 రూపాయలు పెట్టి మోటార్ పని చేసేటట్టు చేయలేరా? 3 రోజులు అయిపోయింది, నీళ్ళు రాకుంటే ఎట్లుంటాం? పిల్లలు తల్లడం ట్యాంకులు చేస్తారు. మా ఇళ్ళ కాడ ట్యాంకులు కూడా నిలబెట్టరు. 2 నెలల పొద్దు అయిపోయి అడిగితే ట్యాంకు నిలబెట్టండి, మేము పట్టుకుంటామంటే ట్యాంకు నిలబెట్టుకుంటే చక్కగా కొట్టుకోపోతారు. కారణమా? ఓట్లు వేయలేదని అంట. చూసారా వాళ్ళు ఓట్లు వేయండి? మేము నీళ్ళు లేకుంటే ఎట్లా? మాకు ఖచ్చితంగా నీళ్ళు వదలాలి. పొద్దున కల్లా చేపేయాలి. ఏం చేయాలి? ఈ ప్రభుత్వం నీళ్ళకి ఇంత ఇబ్బంది పెడుతుంది. మాకు ఎన్ని రోజులని మేము ఇట్లే ఉండాలి? మేము నీళ్ళు అసలు సారు మాకు 2 నెలల పొద్దు అయింది, నీళ్ళు అసలు లేవు. మేము ముసలి ఆట పోయి తెచ్చుకున్నారా? బోరింగ్లు కూడా నీళ్ళు లేవు. బోరింగ్లు లేవు, ఏడ పోయి తెచ్చుకున్నాం. మేము మోటార్లు లేవు. నీళ్ళు ఇస్తున్నాము లేవు సార్. మాకి మేము ఆడ పోయి తెచ్చుకున్నాము ముసలి. మాకు ట్యాంకర్ కూడా అసలు నీళ్ళు కూడా పడనియాలి. మాకి ఏడుకి తెలియదు, మాకు తెలియదు సార్. మాకైతే తెలియదు. రిపేర్ అంటే 1 రోజు 2 రోజులు, ఇప్పటికి 3-4 రోజులు మరి చుక్క నీళ్లు లేక చిన్న వీధులు, ఒక్క బోర్ లేదు మాకు, ఒక కొలాయి లేదు. ఉన్న కొలాయిలకు నీళ్లు రావట్లేదు. అన్నిట్లో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా బోర్లు చెడిపోయినాయి అంటారు. రాజకీయ విధంగా మాత్రం మీకు మాది ఖచ్చితంతో ఉండడానికి వీల్లేదు. నీళ్లు నీటి వాతావరణం కొరత లేకుండా నడిపించడం ధన్యమని మేము కోరుకుంటున్నాం. 2 రోజుల నుంచి మనకు వాటర్ వస్తలేవు. ఒక వీధిలో కూడా చేతి పంపు కూడా లేదు. మేము ఎన్ని కష్టాలు అనుభవించాలి? మా ఇరుకు సందులు, ఒక ఆటో దూరదు మా సందులలో. అలాంటి ఇండ్లకు ఒక బోర్ ఉన్న ఇండ్లు కూడా లేదు. ప్రతి ఒక్కరికి నీటి సమస్య ఉంది.
మేము ఒక బిందె తెచ్చుకుంటే ఇప్పుడు కూడా ఈ ట్యాంకులు బంద్ చేస్తలేవు, ఆ ట్యాంకులు బంద్ చేస్తలేవు. ఆడ బిందెలు 4 బిందెలు ఒక బండ మీద ఎత్తుకోబోతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము. ఎందుకంటే ఒక్క బోర్ రిపేర్ అవుతలేదు, ఒక్క నీళ్ళ ట్యాంకులు మేము గతంలో చేసిన నీళ్ళ ట్యాంకులు కూడా వాడడంలే, నీళ్ళ బోర్లు కూడా వాడడంలే. ఒక పైపు వాగితే ఎంత ఖర్చు వస్తుంది? తక్షణం అధికారులు ఒక 1000 రూపాయలు 2000 పెడితే ఆ పైపు లైను పగిలిన దాన్ని రిపేర్ అవుతుంది. దాన్ని చేసి నీళ్లు సప్లై చేయలేని పరిస్థితి ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.